వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఆవిడ తీర్పు ప్రస్తుతం వివాదాస్పదం అవుతోంది. దాని మీద చర్చ కూడా జరుగుతోంది. ఎన్నికల కమిషన్ విచారణకు కూడా ఆదేశించింది. పాయింట్ని చూస్తే ఎన్నికల ఖర్చులకు సంబంధించి మనీని సమకూర్చుకోవడానికి గాను అడ్డదారులు తొక్కారు అంటూ ఆవిడకి సంబంధించిన మిరకిల్ సాఫ్ట్వేర్లో మాజీ ఉద్యోగి ఆనంద్ అనేటువంటి వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మీద ప్రధానంగా ఆరోపణలు అయితే వెలువెత్తుతున్నాయి. దాదాపు 300 మంది ఉద్యోగుల ఖాతాల్లోకి, శాలరీ అకౌంట్స్లోకి అదనంగా ₹1,00,000 ప్రతి నెల, 1,00,000 నుంచి 2,00,000 ప్రతి నెల వేసి మాధవి గారి మనుషులు మళ్ళీ వాటిని వెనక్కి తీసుకొని వాటిని ఎన్నికల్లో ఖర్చు చేశారు అంటూ అతను ఆరోపణలు ఇవన్నీ కూడా చేశాడు. దీన్ని వేతనాల రౌండ్ ట్రిప్పింగ్ అంటారు అని చెప్పి దాంతో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు చేశాడు. ఆధారాలు ఇచ్చాడు, నా బ్యాంక్ స్టేట్మెంట్ ఇది అని చెప్పని. సో దాంతో ఎన్నికల కమిషన్ ఇప్పుడు దీని మీద సమగ్ర నివేదిక ఇవ్వాలి, మీ ఖర్చులకి సంబంధించి సమగ్ర నివేదికలు ఇవ్వాలి అని చెప్పి విజయనగరం కలెక్టర్ని కూడా ఎన్నికల సంఘం ఆదేశించింది. దాని మీద విచారణ జరుగుతోంది. ఇది కామన్గానే, ఎందుకంటే ఇదేదో జనసేన ఎమ్మెల్యే టార్గెటెడ్గా జరుగుతోంది అన్న పాయింట్ కానీ కాదు. చాలామంది ఎమ్మెల్యేలకి లేదు ఎన్నికల్లో ఉండేటువంటి వాళ్ళకి ఇవన్నీ కామన్ ప్రాక్టీసెస్. బేసిక్గా వాస్తవం చెప్పుకోవాలి, అది ఏ పార్టీ అయినప్పటికీ, జనసేన, తెలుగుదేశమా, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీనా. ఎందుకంటే ఇదే జాడా శ్రవణ్ కుమార్ గారు గతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆయన స్టాండ్ ఏది తీసుకున్నప్పటికీ కూడా మొన్న మధ్యన మాట్లాడుతూ ఎన్నికలు మొత్తం క్యాన్సిల్ చేయాలి అన్నటువంటి ఒక కొత్త దీన్ని తీసుకొచ్చారు. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు, లిక్కర్ స్కామ్లో దాదాపు 3,500 నుంచి 4,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. ఆ స్కామ్ డబ్బులు మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ఎన్నికల్లో ఖర్చు చేశారంటే, ఖర్చు చేయడం ఇన్ ద సెన్స్ పంచిపెట్టి ఓట్లను అడుక్కున్నారు. అందువల్ల ఆ లిక్కర్ స్కామ్ అమౌంట్ అంతా పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. అంటే ఎన్నికలు డబ్బు ప్రభావితం చేసింది కాబట్టి ఎన్నికల్ని రద్దు చేయాలి అని చెప్పి ఈసీకి ఆయన పిటిషన్ ఇవ్వడం జరిగింది గతంలో. సో ఈ లెక్కను చూస్తే ఇక్కడ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా ఇలాంటివి ఎన్నో సంఘటనలు ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? సో ఎన్నికల కమిషన్ పరిధి చాలా కఠినంగా ఉంది అని చాలామంది అంటాం. కానీ ఇలాంటి ప్రాక్టీసెస్, ఈవిడ మాత్రమే కాదు, ఇలాంటి ప్రాక్టీసెస్ చేసే వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే ఇంతే ఖర్చు పెట్టాలి, ఇదే చేయాలి అంటే ఎన్నికలంటే డబ్బుతో కూడినటువంటి ఒక ప్రహసనం. పార్టీ అకౌంట్స్ నుంచి ఒక ఎమ్మెల్యేకి ఇంత ఖర్చు పెట్టాలి, ఒక ఎంపీకి ఇంత ఖర్చు పెట్టాలి అనేది ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఒక మ్యాండేట్. అది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యే 24 లక్షల దాకా ఖర్చు పెట్టచ్చు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి అని అంటారు. 24 లక్షలతో ఒక ఎమ్మెల్యే ప్రచారం చేసుకోవడానికి పాసిబిలిటీ ఉందా? సో ఇక్కడ ప్రజలు కూడా ఆలోచించాలి. ఎన్నుకునేటప్పుడు మనం డబ్బులు తీసుకుంటున్నామంటే వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తున్నారు, మనం తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు ఇస్తున్నారా, లేదు వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మనం తీసుకుంటున్నాం అనేది వైస్ వర్సా. అక్కడ ప్రజలు ఆలోచన చేయాలి, మనం ఎవరికి ఓటేస్తున్నాము. మనకి డబ్బులు ఇస్తున్నారంటే మనం ఓటు వేయొద్దు, లేదు మనం తీసుకుని ఓటేస్తున్నామా, మన ఓటు చెల్లదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. సో మొత్తానికి దీని మీద సమగ్ర విచారణకైతే ఆదేశించింది ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్ని. మరి ఎటువంటి రిపోర్ట్ వస్తుంది, ఆవిడ ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, అందులోనూ ఆవిడ కంపెనీకి సంబంధించి మాజీ ఉద్యోగి చేశారు అంటే ఇందులో ఏమైనా కక్ష సాధింపు ఏమైనా ఉందా, లేదు ఎవరన్నా కుట్ర చేస్తున్నారా అనేటువంటి ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. బట్ ఏదైనా ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది, మనీ లాండరింగ్కి సంబంధించి ఇలా ఉంది కాబట్టి విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వండి అని కలెక్టర్కి ఆదేశించింది కాబట్టి కలెక్టర్ రిపోర్ట్ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకోవాలి. ఇది దీని మీద ఉన్నటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.